ఏం రాసినారంటే సంపూర్ణంగా ప్రేమించను, పరిపూర్ణంగా ప్రేమించను అని రాయను. సంపూర్ణ అంటే దేవుని ప్రేమలో సంపూర్ణత అనమాట. ఏ మాత్రం కూడా కక్షలు, ద్వేషాలు, ఇన్సల్ట్ చేయాలి, మరి రివెంజ్ తీర్చుకోవాలని దేవుని ప్రేమలో లేదు. ఆయన రివెంజ్ తీర్చుకోవడానికి ఆయనకు శత్రువులు అంటే ఎవరు లేరు. ఇదివరకే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాడు. చాలామంది సైతాన్ దేవునికి శత్రువు అనుకుంటారు, కానీ కాదు. సైతాను దేవుని దాసుడు అనమాట. అంటే దేవుడు మరి కోట్ల దేవదూతలు సృష్టించారు. మరి ఆ దూతలో ఒక దూత లూసిఫర్ అనే దూత మరి దేవునికి వ్యతిరేకంగా, అంటే దేవుని పైన గర్వించి దేవునితో సమానంగా ఉండాలనుకుని మరి పరదోయబడింది. అంతే మనసులో అనుకున్నట్టునే దేవునికి తెలిసిపోయింది. దేవుడు మరి ఆ దూతను కింద పడేశాడు. మన పేరు లూసిఫర్ అనమాట. అయితే ఆ లూసిఫర్ దేవుని శత్రువు అనుకుంటారు, కాదు. లూసిఫర్ దేవుని శత్రువు, దేవుని దాసుడు. కనుక ఇప్పుడు కూడా సైతాన్ ఏదైనా చేయాలంటే దేవుని ఆజ్ఞను మరి మేరకే చేస్తుంది అన్నమాట. మరి సైతాన్ ఒక మనిషిని నష్టపరిచింది అనుకో, దేవుని ఆజ్ఞ ప్రకారం. చూడండి, యోబు విషయంలో మీరు చదవండి. మరి యోబు గ్రంథము మొదటి అధ్యాయం 2వ అధ్యాయం చదవండి. అక్కడ మరి సైతానుకు దేవుడు ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడు అనేది మీరు చదువుకున్నారు. కనుక అవన్నీ కూడా చెప్పను.